ఇవాళ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలని సోషల్ మీడియాలో పెట్టేటి దాకా ఎవ్వరికి తెలియదు కొంతమంది పుట్టినరోజు అని. ఇక దగ్గర దోస్తులో లేకుంటే ఇంటోల్లో పని చేసేటి కాడ పిపర్మెంట్లు స్వీట్లు పంచుతానో ఎరికైతుంది. ఇదంతా మన సొంటోళ్ళకు కానీ అదే పెద్ద పెద్ద లీడర్లు మంత్రుల సొంటోళ్ళ పుట్టినరోజులు ఉన్నాయంటే 4 వద్దుల ముందుకించే అభిమానులు స్టేటస్లలో పెట్టుకుంటారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని. కానీ ఈ మంత్రి మేడం అందరిలాగా కాకుండా వెరైటీగా చేసుకుంది బర్త్డే వేడుకల్ని. ఆటో పిల్లగాడు ఈటో పిల్లగాడు నడుమిట్ల మంత్రి మేడం ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పుట్టినరోజని హిందూపురంలో ఉండేటి శ్రీ సత్యసాయి ప్రేమ సదన్ ఆశ్రమంలో ఉండేటి పొల్లగాండ్లతోని చేసుకుంది మేడం. ఆడనే కేక్ కత్తిరించి పొల్లగాండ్లకు కేక్ తినిపించింది. అంతేకాదు పొల్లగాండ్లు తింటుంటే వాళ్ళకు మేడమే దగ్గరుండి వడ్డించి అటెంకా వాళ్ళ నడుమిట్లనే కూసొని తిన్నది. పోత పోత గా ఆశ్రమాన్ని నడిపించేతందుకు ఆసరైతాయని ఓ 2 లక్షల రూపాయల దాకా ఇచ్చిపోయిందంటే చూడుర్రి మేడంది ఎంత పెద్ద మనసు. ఇప్పుడు ఒక్కసారేం కాదట, షానేండ్ల సంది కూడా ఇట్లనే ప్రతేడు ఏదన్నో ఆశ్రమానికి పోతదట. కేకులు కత్తిరించుకొని అక్కడ ఉండేటోళ్లతోని ఆమె పుట్టినరోజు సంబరాలను చేసుకుంటదట మేడం. ఎంత కాదన్నా అక్కడి కార్యకర్తలకు మేడం అభిమాన లీడర్ ఆయే మంత్రాయే, వాళ్ళకు కూడా మేడం పుట్టినరోజును చేయాలని ఉంటది కదా. అందుకనే ఆశ్రమంలో కేక్ కత్తిరించి కార్యం అయిపోగానే కార్యకర్తలు మంత్రి మేడాన్ని ఎదుర్కొండ్రు. అటెంక ఓ గజమాల పట్టుకొచ్చి మేడలేసిర్రు. మేడం కేక్ కత్తిరించినాక ఫోటోలు దిగుకుంటా మస్తు మురిసిపోయిర్రు. ఏదైతే గాని మంత్ర అయ్యుండి కూడా ఇట్లా నిరాడంబరంగా పుట్టినరోజులు చేసుకున్నాడు చూస్తుంటే గా మేడాన్ని తారీఫ్ చేయాల్సిందే కదా. ఏమంటారు?